బహిరంగ విచారణ బీసీ స్థితిగతులపై కమిషన్ ఆరా వినతులు స్వీకరిస్తున్న చైర్మన్ నిరంజన్ కులగణనతో బీసీలకు న్యాయం తమకు వచ్చిన వినతుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టమంటూ కూడా చూస్తున్నాం. వరుసగా పెట్టుబడులు తెలంగాణ క్యూ కడుతున్న కంపెనీలు అంబర్ రేసో జెట్తో చర్చలు 250 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన సంస్థ 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నటువంటి మంత్రి శ్రీధరబాబు ఈ మధ్య ఫార్మా రంగంలో 5000 కోట్లకు పైగా పెట్టుబడులు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు చెప్పాలి అంటే కేటీఆర్ ఏమో మాటలకే పరిమితమైండు, కేవలం ఊకదంపుడు ప్రసంగాలు ఆ ప్రజలను మభ్యపెట్టే ప్రసంగాలు తప్ప ఆయన తెలంగాణకు చేసినటువంటి లాభం ఏమీ లేదు. ఆయన తీసుకొచ్చే పెట్టుబడులు ఏమీ లేవు. సూటు బూట్ వేసుకోవాలి, అదేదో షో ఆఫ్ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తారు కదా, ఆ ర్యాంప్ వాక్ చేసినట్టు చేసి ఏదో మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ శ్రీధర్ బాబు చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతూ ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా తెలంగాణకు పెట్టుబడుల వరదను రప్పిస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఇగో మొన్ననే 5000 కోట్ల ఫార్మా కంపెనీ పెట్టుబడులు రావడం జరిగింది. ఇగో నిన్న కూడా 250 కోట్ల పెట్టుబడులకు ఒక సంస్థ ముందుకు రావడం కూడా జరిగింది. అంటే ఒకసారి గమనించాలి, మాటల కోతలకు లేకపోతే చేతలు చేసేటువంటి పనులకు మధ్య వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ వస్తే తెలుస్తుంది. మాటలు చెప్పేవాడు చేతల్లో ఉండదు, చేతలు చేసేవాడు మాటలు పెద్ద చెప్పడు. సో అది కరెక్ట్గా సూట్ అవుతుంది శ్రీధరబాబుకి ఏమో ఇంగ్లీష్ రాక కాదు, లేకపోతే షో ఆఫ్ చేయక కాదు, ఆయన పని ఆయన సైలెంట్గా చేసుకుంటూ పోతూ తెలంగాణకు పెట్టుబడులకు సంబంధించిన విషయంలో చాలా భారీగా తీసుకొస్తున్న విషయం మనందరూ కూడా తెలుసు. అందుకే ఆయనను ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ను చేయడం జరిగింది. ఐటీ అండ్ ఇండస్ట్రీ అన్ని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది.